హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. ఇక ధూపం వేసి బయటకు వెళ్దాం. త్రయంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత ఓం శ్రీమాత్రే నమః. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. దశాంగం వేసి బయటకు వెళ్దాం. చూడండి, పక్షులు వచ్చినాయి. నేను చూద్దామని వచ్చేసరికి వెళ్ళిపోయినాయి. ఇక రామచిలుక చూడండి, 8:30 అవుతుంది. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. బ్లాక్ పిట్టలు వచ్చినాయి, చూద్దామని వచ్చేసరికి వెళ్ళిపోయినాయి. అది చూడండి, రామచిలుక ఇక్కడనే తిరుగుతూ ఉంటాయి అట్లా. హలో అండి, నేను అరుణానందగిరికి పాలైనాయి. నైవేద్యం పాలు సమర్పించడం. ఇక్కడ నీళ్ళు వేడైనాయి. ఉప్మా రెడీ అవుతుంది. ఇందులో వాటర్ వేద్దాం. కొంచెం జ్వరం ఉంది, తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసి ట్యాబ్లెట్ వేసుకొని పడుకోవాలి. అయితే ఈ మధ్య ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఎటన్నా ప్రయాణం చేసినా ఇక బాడీ బాగా వీక్ అయినట్టు అవుతుంది. డీహైడ్రేషన్, అన్ని రకాల సమస్యలు. చూడండి, పప్పు కూడా స్టవ్ మీద పెడితే మనం బ్రేక్ఫాస్ట్ చేసేదాకా ఇంకో పావు గంట అర్ధగంట దాకా ఇక్కడనే ఉంటాం కాబట్టి ఆ లోపల పప్పు కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు టీ కూడా పెడదాం అండి. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన వంట మార్నింగే నేను పప్పు ఉడకబెట్టిన. ఇక ఇప్పుడు ఉడికింది. గంగవాల కూర మట్టి ఉంటుంది కాబట్టి మంచిగా కడగాలి. కడిగిన 2-3 సార్లు కడిగిన. ఆల్రెడీ పప్పు పొద్దున్నే మన బ్రేక్ఫాస్ట్ టైములనే ఉడకబెట్టిన కదా. కొద్దిసేపు అదే జ్వరం ఉంది. జ్వరం ఉంటే ఇక బ్రేక్ఫాస్ట్ చేసి ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నా. మళ్ళీ 12కి లేచి మళ్ళీ వంట స్టార్ట్ చేసిన. ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండల ప్రయాణం కూడా ఎక్కువ చేయొద్దేమో అనిపిస్తుంది. పనుల విషయానికి వస్తే ఏ రోజుకి ఆ రోజే మనకు రెడీగా ఉంటాయి పనులు. కందిపప్పుతో చేస్తున్నా. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ఉప్పు, కారం, మామిడికాయ ముక్కలు డీప్ ఫ్రీజర్లో వేసిన, అవి కూడా తెచ్చిన. ఒక 5 నిమిషాలు ఉడికితే పోపు వేసుకోవడమే. సింపుల్ లంచ్. మామిడికాయ చట్నీ పెట్టిన కదా, ఈ పప్పును, అన్నం, మామిడికాయ చట్నీ, పెరుగు, అంతే సింపుల్. ఇంతకంటే మంచి భోజనం ఈ సమ్మర్లో ఏముండదు. డీప్ ఫ్రిడ్జ్లో వేసినాం కాబట్టి వెంటనే నీళ్ళల్లో వేసి ఉంచితే ఒక 5 నిమిషాలలో మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇట్లా కూరలు వేసుకోవచ్చు. ఐదు నిమిషాలు తక్కువ మంట పెట్టి ఉడికిద్దాం. మామిడికాయ ముక్కలు కూడా ఉడుకుతాయి. అప్పుడు మళ్ళీ పోపు వేసుకుంటే సరిపోతుంది. ఈ సమ్మర్లో గంగవాల కూర పప్పు మస్తు మంచిగా అనిపిస్తుంది. కరివేపాకు కూడా వేసిన, కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఉండే అది కూడా వేద్దాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర కూడా వేసిన. మూత పెడదాం. చూడండి, పోపు వేస్తున్నా. బయట ఫంక్షన్ హాల్లో ఏదో వర్క్ జరుగుతుంది, అందుకని సౌండ్ ఉంది. ఇక మరి అంత డిస్టర్బెన్స్ ఉంది.
వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తే సరిపోతాయి. సూపర్ టేస్ట్ ఉంటుంది పప్పు. ఆల్రెడీ మన గంగవాల్ కూర పప్పు ఉడుకుతుంది కదా. చూడండి, మామిడికాయ ముక్కలు ఉడకాలని స్టవ్ మీదనే ఉంచిన. ఆ పోపు తీసుకొచ్చి వేస్తే సరిపోతుంది. అయితే మనం మామిడికాయ చట్నీ కోసం ముక్కలు కట్ చేసేటప్పుడే కొంచెం కలర్ ఉన్నాయన్నీ ఇట్లా తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన. ఎప్పుడైనా మనం ఇట్లా కర్రీ చేసుకుంటే మామిడికాయ వేసుకుంటాం కదా, ఈ సమ్మర్ అంతా వేసుకుంటాం, ఉడికిపోయింది మంచిగా. ఈ సమ్మర్ అంతా కూడా మామిడికాయ పప్పు చేసుకుంటాం కాబట్టి ఇక అట్లా పప్పుకు ఉపయోగపడతాయని పక్కకు పెట్టి ఉంచిన. ఒక కవర్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఉంటాయి, మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పులో పోపు వేస్తే సూపర్ పప్పు రెడీ అయిపోతుంది. ఇంత మంచి కాంబినేషన్ అంటే ఇంకా అంత మంచి కాంబినేషన్. కరివేపాకు ఫ్రెష్ ఇది. ఇక స్టవ్ బంద్ చేసి పోపు వేయాలి. అయితే కొంచెంసేపు అయిన తర్వాత లంచ్ చేద్దాం, ఇప్పుడే చేయ. కాకపోతే ఇక వంట చేసి ఉంటే రెడీగా పెడతారని ఇట్లా పెడితే మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, మన పప్పు రెడీ అయిపోయింది. పోపు ఇంట్లో ఉన్నది కూడా తీసి అందులో వేయాలి. ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటా. ఇక మా వారు వచ్చిన తర్వాత లంచ్ చేద్దాం. ఈ సమ్మర్ అన్ని రోజులు కూడా ఈ గంగవాల్ కూర పప్పు కంటే మించింది ఏది లేదు. సూపర్ టేస్ట్ ఉంటుంది.